సోలోగా రోస్ట్ చేయడానికి సింగిల్ మ్యాన్ సోలో మ్యాన్ వచ్చేస్తాడు. ఒక్క మగాడు విక్టరీ వెంకీ. ఆది గారి మీద సాయి కుమార్ గారి ప్రభావం ఉంటే లేదు, ఒకవేళ ఉంటే ఏ విధంగా ఉండేది అన్నది నా కాన్సెప్ట్ సార్. ఆది గారిని స్కూల్లో చేర్పించారు, ఆయనకు ఆలు నేర్పిస్తున్నారు సార్. నాన్న ఆది ఆను అమ్మో ఇదేదో బాగాలేదు సార్. సాయి కుమార్ గారు అలాంటే కొంచెం కష్టం సార్, ప్లీజ్ ఏబిసిడ్లు పర్లేదు నేర్పించండి. మా అబ్బాయి ఇంగ్లీష్ మీడియం అంటే నాకు చాలా ఇష్టం అని సార్ ఇంగ్లీష్ మీడియంలో నేర్పించండి. ఆది గారు ఏ అనండి, ఏ సార్ నాకు ఇవన్నీ వచ్చాను అబ్బే అబ్బే. ఒకసారి జానీ జానీ ఎస్ పాప చెప్పినానా? చెప్తాను సార్. జానీ జానీ ఎస్ పాపా పాపా ఎస్ పాపా ఈటింగ్ షుగర్ ఇంట్లో లేదు పాపా. టెల్లింగ్ లైస్ ఫాట్ 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 నిజం చెప్పరా లబ్బే పాపా. హాయ్ ఓపెన్ యువర్ మౌత్. వేరే స్టైల్లో చెప్పు, కాకపోతే ఇప్పుడు చిట్టి చిలకమ్మ చెప్పు, ఓకేనా? సరే బాబాయ్ ఇన్విటేషన్ చేసి చెప్తా. చిట్టి చిలకమ్మ కోటకెళ్ళావు, పండు తెచ్చావు, గూట్లో పెట్టాలి వదలా. ఆ గుట్లను ఆమ్లెట్లు వేసుకొని తిని నీ గుట్లను ఫ్రై చేసుకుంటా తింటా చిట్టి చిలకమ్మ. సార్కి సినిమాలో అవకాశం వచ్చింది. సో ఫస్ట్ సినిమా అలా కాకుండా మన వీరభద్రం గారు డైరెక్షన్ చేస్తే ఎలా ఉంటది? ఆది గారికి ఏమో క్రికెట్ అంటే ఇష్టం. బిఫోర్ వి కంటిన్యూ, ఆది గారు మీకు నిజంగానే క్రికెట్ ఇష్టమా? నేను అండర్-19 స్టేట్ ఆడాను. సో వీరభద్రం గారికి ఏంటంటే ఏదైనా సరే ఆయనకు అనుకున్నది రావాలంటే ఆయన చేసి చూపిస్తారు. ఆది గారు అక్కడ నిలబడ్డారు. సార్ యాక్షన్. సార్ ఏం చేస్తారండి అంటే పిచ్చి సరిగ్గా ఉందని లేదు చూస్తున్నా. సార్ యాక్టింగ్ పిచ్చి అవసరం లేదు సార్. ఓకే డైలాగ్ చెప్పండి సరిపోద్ది. రెడీ యాక్షన్. సార్ ఏంటి సార్? ఏం లేదు, కెమెరాలు అడ్డంగా పెట్టారు. సార్ కెమెరాలు అడ్డంగా సార్, కెమెరాలు మీకు చూపించాలి. క్రికెట్ లో కెమెరాలు పెట్టారు. తీసేయండి అనేసరికి సార్కి ఏంటి సార్, ఏంటి సార్ మీ అబ్బాయి ఇలా చేస్తున్నాడు, ప్లీజ్ సార్ ఒకసారి ఆది గారితో చెప్పండి. సాయి కుమార్ నాన్న ఆది ఏం చేస్తున్నావు? నాన్న ఇక్కడ ఫీల్డర్స్ అందరు బానే ఉన్నారు. ఫీల్డర్సా? అది అసిస్టెంట్ డైరెక్టర్లు అందరు బానే ఉన్నారు. ఓకే కానీ ఎంపైర్ ఎందుకో నన్ను ఆడకుండా ఆయన చెప్పినట్టు నన్ను ఆడమంటాడు నాన్న. ఎంపైర్ అదే డైరెక్టర్ నాన్న. ఓహో డైరెక్టర్, ఆయన చెప్పినట్టు చెప్తున్నానా? ఓకే సార్. ఆది గారు మన డైలాగ్ ఏంటంటే మీ నాన్నగారి డైలాగ్ అండి. యాక్షన్. కనబడే 3 సింహాలు నీతికి న్యాయానికి ధర్మానికి ప్రతిరూపాలు అయితే కనబడని 4వ సింహమేరా మా నాన్న. మా నాన్న సార్ ఆల్రెడీ అని చెప్పాడు. పోనీ మొక్కే కదా అని పీకేస్తే పీక కోస్తా, ఇది చెప్పండి. యాక్షన్. వికెట్టే కదా అని పీకేస్తే పీక కోస్తా. సార్ వికెట్ ఎందుకు వచ్చింది సార్? అంటే నాకు క్రికెట్ అంటే ఇష్టం. ఓ సార్ అలా కాదు, అయితే మీరు డాన్స్ చేయండి. డాన్స్ బాగా చేస్తారు కదా. నాకు క్రికెట్ ఆడడం తెలుసు కానీ డాన్స్ రాదు. ఒక్క నిమిషం సార్. సార్ సాయి కుమార్ గారు మీ అబ్బాయి డాన్స్ చేయట్లేదండి, ఒకసారి ఫోన్ ఇవ్వండి నేను చెప్తాను. అరే నాన్న నువ్వు బ్యాట్ పట్టావు, బౌలర్ ని వికెట్ ఓడగొట్టాడు, అప్పుడు నువ్వు ఎలా ఏడుస్తావు ఒకసారి చేసి చూడు. మీరు సాంగ్ వేసుకోండి. షార్ట్ ఓకే నాన్న, నేను ఇక్కడ ఏడుస్తాను షార్ట్ ఓకే అన్నాడు. అదే నాన్న డాన్స్ అంటే. వీరభద్రం గారు చెప్తున్నారు, బాబు మీరు ఐ లవ్ చెప్పేసి ఎలా అంటే సుకుమారంగా అమ్మాయి దగ్గరికి వెళ్ళి ఇలా పువ్విచ్చి అమ్మాయిలు తీసుకుని ఇలా ముద్దిచ్చేయండి. డైరెక్టర్ గారు ఏంటండి మీరు సీన్ చెప్పేటప్పుడు నన్ను ముద్దు పెట్టుకున్నారండి. ఆది గారు వెళ్ళారు. నాన్న ప్రభావం ఎక్కువ ఉంది యాక్టింగ్ మీద.
ఏంటి అలా చూస్తున్నావు? ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, లవ్ యూ, లవ్ యూ, లవ్ యూ, లవ్ యూ. డైరెక్టర్ గారు చూసారు, అమ్మాయి నా లవ్ లో పడిపోయింది. సార్ ఆమె లవ్ లో పడిపోలేదు సార్, కింద పడి కోమలోకి వెళ్ళిపోయింది. క్లైమాక్స్ ఏంటంటే పాపం చనిపోయే సీన్, ఒక ముసలావిడ స్ట్రెచర్ మీద పడుకునుంది, ఓల్డ్ యాక్టర్. ఆమె చనిపోయిందని ఏడవాలి. ఎలా ఏడవాలంటే యాక్షన్. అప్పుడే చనిపోయావా, నన్ను వదిలి ఎలా వెళ్ళిపోయావా, నేను బాగానే చూసుకున్నానే, రోజు రాత్రి కాంగ్రెస్ నైట్ తీసుకొచ్చానే, అదొక చికెన్ కూడా తీసుకొచ్చా. షార్ట్ ఓకే, థ్యాంక్ యూ సార్. అమ్మ సీన్ అయిపోయిందిలే, అమ్మ సీన్ అయిపోయిందిలే.